నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాము. థంబ్నెయిల్ చూసారు కదా, మీరు ఇల్లు అద్దెకి ఇస్తున్నారా? ఒకవేళ ఇస్తే కనుక జాగ్రత్త, మాలాగా మీరు మోసపోకండి అనేసి అయితే థంబ్నెయిల్. యాక్చువల్గా మేము మామూలుగా వేరే వీడియోస్, పిల్లలవి గేమ్స్ వీడియోస్ ఈ మధ్య గ్యాప్ రావడానికి కూడా యాక్చువల్ రీజన్ ఇదే అనమాట. ఏంటంటే మేము ఒకరికి ఇల్లు రెంట్కి ఇవ్వడము, దానివల్ల మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మామూలుగా ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే మనము ఏమేం జాగ్రత్తలు తీసుకోవచ్చు, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామనేది ఈ వీడియోలో మేమైతే ఫుల్ డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాము. ఒక చిన్న అవేర్నెస్ వీడియో కూడా అనుకోవచ్చు. వీడియో కనుక అంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిలే చేయకుండా నేనైతే అంటే టాపిక్ అసలు ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది, మేమేం ప్రాబ్లం ఫేస్ చేస్తామనేది అయితే మేము డీటెయిల్గా చెప్తాము. సో యాక్చువల్గా మేము ఉండేది ఒక విలేజ్లో, మాకు టౌన్ ఒక 50-55 కిలోమీటర్స్ దూరము. సో మేమేం చేసామంటే టౌన్లో ఈ మధ్య ఒక ఇల్లు కొనుక్కున్నాము. మాకంటే ఇంట్లో అందరికీ నచ్చింది ఆ ఇల్లు. ఫ్యూచర్లో అంటే మనకి కల్కి సినిమాలో చెప్పారు కదా, రేపటి కోసం అని, అట్లాగే మేము కూడా పిల్లల స్కూలింగ్ ఇక్కడ అయిపోయినా కూడా ఎలాగో పెద్ద కాలేజ్కి వెళ్ళడానికి మనము టౌన్లో జాయిన్ చేయాలి, అప్పుడు హాస్టల్లో పెట్టడం, పిల్లలు ఇబ్బంది పడ్డం ఎందుకని మేము అక్కడికే షిఫ్ట్ అయ్యి రెంట్ ఇళ్ళల్లో కష్టపడకుండా ఉండాలి. తర్వాత అప్పటికి మనము రేట్లు ఎలాగో పెరిగిపోతున్నాయి, అన్ని ఇల్లు స్థలాలు కొనగలుగుతామో లేదో ఇప్పుడే కొనుక్కుని పెట్టుకుంటే మనకి తర్వాత ఉండడానికి బాగుంటుంది కదా అనేసి మేము ఒక ఇల్లునైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ త్రూ ఒక ఇల్లునైతే కొనుక్కున్నాము. సో ఇల్లు కొనుక్కున్నాము, అందరికీ నచ్చింది, ఫ్యామిలీలో అందరికీ బాగా నచ్చింది. ఇల్లు చాలా బాగుంది, 2 బెడ్రూమ్ హౌస్. ఇల్లు కొన్న తర్వాత ఇంక మేము ఇప్పుడే వెళ్ళి ఉండే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని అయితే మేము రెంట్కి ఇవ్వాలనుకున్నాం. సో టూలెట్ బోర్డ్ అయితే పెట్టాము. చాలామంది ఫోన్ చేశారు కానీ ఎవరు తీసుకోలేదు. బట్ ఒకసారి మేము ఇట్లా మొన్న ఆగస్టు రాఖీ టైంలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మేము ఊర్లో వెళ్ళినప్పుడు ఒకరు ఫోన్ చేశారు, మేడం ఇల్లు కావాలి అని. సో అప్పుడు నేను చెప్పాను, ఫ్యామిలీకి అండి ఇల్లు అయితే మేము రెంట్కి ఇచ్చేది అని. వాళ్ళు అవును మేడం, మేము ఫ్యామిలీనే, వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు అని చెప్పి. సరే అండి, మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాము, ఒక 2 రోజుల తర్వాత వచ్చినాక ఫోన్ చేస్తాము అని చెప్పాము. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అదే ఇంకా అప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ కూడా అడిగాను, ఎంతమంది ఉంటారు, మీరు ఏం చేస్తుంటారని. అప్పుడు రియల్ ఎస్టేట్ అని చెప్పారు. సరే ఓకే, వచ్చాక కాల్ చేస్తామని చెప్పాము. సో అప్పుడు ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళే కాల్ చేశారు, మేడం వచ్చారా అని. అంటే అప్పుడు మేమంటే వస్తున్నామంటే వీకెండ్లో వస్తాము, సాటర్డే వచ్చినప్పుడు కాల్ చేస్తాము అని. సరే మళ్ళీ సాటర్డే రోజు అంటే 8 o'clock, మార్నింగ్ 8 o'clock వాళ్ళే మళ్ళీ కాల్ చేశారు, మేడం ఈరోజు వస్తామన్నారు కదా, వచ్చారా అనేసి. అవునండి వస్తున్నాము, ఇప్పుడు మాకు చెప్పాను కదా 50 కిలోమీటర్స్ దూరం అని టౌన్, మేము 11:30-12 వరకు అట్లా వస్తామని చెప్పాము. సరే అని చెప్పి ఇంకా మేము కూడా బయలుదేరాము. 11:30 ఆ టైంలో మళ్ళీ కాల్స్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా, వచ్చారా మేడం వచ్చారా అనేసి. వస్తున్నామండి, ఒక 10 minutes కానీ మేము రీచ్ అయిపోయినాము. మేము వెళ్ళి లాక్ ఓపెన్ చేసాము, కార్లో వచ్చారు ఒక 2, డ్రైవర్ ఉన్నాడు, ఒక జెంట్స్ ఒక లేడీస్. ఇంకా వాళ్ళు లోపలికి వచ్చారు, మేమే మేడం మీతో మాట్లాడింది అని చెప్పారు. సరే అని ఇల్లు చూడమన్నాను. ఇల్లు చూసుకుని మాకు ఇల్లు నచ్చింది మేడం, బయట నుండే మాకు ఇల్లు నచ్చింది, మేము అడ్వాన్స్ ఇస్తాము అన్నారు. తర్వాత అడ్వాన్స్ అంటే అక్కడ కొంచెం బార్గెన్ చేశారు, రెంట్ దగ్గర బార్గెన్ చేశారు. లేదండి మీరు ఈ మాట ముందే చెప్పుంటే మేము ఇంత దూరం ట్రావెల్ చేసి సెల్ఫ్ డ్రైవింగ్ చేసి వచ్చేవాళ్ళం కాదు కదా, మీరు చెప్పాల్సింది ముందే, ఫోన్లో అడిగితే మేము నో అని చెప్పేటోళ్ళం కదా అని. సరే లేదు మేడం మేము మామూలుగా అడుగుతున్నాము, ఏమైనా తగ్గిస్తారేమో అని. సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక క్యాజువల్ టాక్, అంటే మామూలుగా జెన్యున్ టాక్ లాగా మాకు అంటే నడిచిందనమాట. ఎలాంటి డౌట్ కూడా మాకేం రాలేదు.
అయితే మేము ఇంకా లేదండి రెంట్ ఏం తగ్గదు అంటే సరే మేడం ఇచ్చేస్తాము అని చెప్పి మేము 2 months అడ్వాన్స్ అడిగితే 1 month అడ్వాన్సే ఇచ్చారు వాళ్ళు. ఇస్తే ఏం చెప్పారంటే మేము అక్కడ వేరే ఏరియా నుండి ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాం కదండి, ట్రావెల్స్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇంకా కొన్ని బిల్స్ అవి మేము క్లియర్ చేసుకుని రావాలి కాబట్టి మాకు కొంచెం టైట్ ఉంది పొజిషన్, మేము ఒక 4 daysలో ఇంట్లోకి రాగానే ఇస్తామని చెప్పారు. సరే మాట మీద నమ్మకంతో ఓకే అని చెప్పి 1 month అడ్వాన్స్ తీసుకున్నాము. తర్వాత ఇంకా వాళ్ళ ఏదైతే లేడీ ఉందో మిస్సెస్ అని చెప్పినామా ఆమె కూడా మాట్లాడింది. ఏమనిందంటే పిల్లలకి స్కూల్ కూడా చూసుకున్నాము, ఇక్కడ ఏరియా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, మాకు చాలా నచ్చింది అట్లా చెప్పారు. ఆ తర్వాత పని మనిషి కూడా దొరుకుతుందా అని అడిగితే ఓకే అంతా మాకు ఎలా అనిపించిందంటే జెన్యూన్గా ఫ్యామిలీ లాగా ఓకే బాగుంది, ఇల్లు కూడా మనకి సేఫ్గా ఉంటుంది, నీట్గా కూడా పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో సరే వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఒక 2-3 days తర్వాత అంటే మా సామాన్ ఉండే ఇంట్లో అది మేము తీసేసుకుని ఒక 2-3 daysలో కీస్ ఇస్తామని చెప్పాము. ఇంకా సరే అని వెళ్ళిపోయారు. అయితే ఒకటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు మాకు. ఆ కాంటాక్ట్ నెంబర్ ఫీడ్ చేసుకుని చూస్తే దానికి వాట్సాప్ కూడా లేదు. సో ఇది పాయింట్ నెంబర్ 1, వాట్సాపే లేదు. తర్వాత ఒక 2-3 days తర్వాత మళ్ళీ వాళ్ళే కాల్ చేశారు, మేడం అదే కీ ఇస్తానన్నారు కదా ఏమైంది అని. అప్పుడు ఇంట్లో పిల్లలకి మాకు కొంచెం ఫీవర్గా ఉండి మేము రాలేదండి, వస్తాము 1-2 daysలో వచ్చి మేము సామాన్ తీసుకుని మీకు కీస్ ఇస్తాము, అలాగే మీ ఆధార్ కూడా కావాలి అని చెప్పేసి మేము అడ్వాన్స్ తీసుకున్న టైంలో ఆధార్ ఫోటో కూడా తీసుకున్నాము వాళ్ళది. సో అర్జెంట్స్ ఏదైతే ఉన్నారో ఆయన ఆధార్ అడిగితే ఫోటో చూపించారు, ఆధార్ నేను ఫోటో తీసుకున్నాను. తర్వాత మేము అగ్రిమెంట్ కూడా తయారు చేస్తాం బేసిక్ ఈ ఫార్మాలిటీస్తోని అని చెప్తే సరే అన్నారు. ఓకే అని మేము అగ్రిమెంట్ కూడా తయారు చేయించాం. ఒక 2 days తర్వాత వెళ్ళాము, ఒక రైటర్ దగ్గర డాక్యుమెంట్ తయారు చేసుకుని ఇంకా మేము వచ్చాము. అయితే ఇక్కడ ఏమంటే మేము ముందు నుండి ఒకటి మాట అనుకుంటుండే, అంటే మా హస్బెండ్ చెప్పారనమాట, ఏమనంటే మనం దూరం ఉంటున్నాం కదా, మీరు ఊర్లో ఎక్కడో ఉంటున్నా, నేను ఇంకా బయట ఎక్కడో ఉంటాను, మనకి ఇల్లు సేఫ్టీ ముఖ్యం కదా, మనం కెమెరాస్ పెట్టిద్దామన్నారు. అయితే మేమేమన్నామంటే ఇంట్లో మేమందరం మనం రెంట్కి ఇస్తున్నాం కదా, కెమెరాస్ ఎందుకు పెట్టడము, అది బాగుంటుందో బాగుండదో అంటే లేదు పెట్టాల్సిందే, మనం పెడదాము, ఇది సేఫ్టీ కదా రెంట్ వాళ్ళకైనా మనకైనా అని చెప్పి అన్నారు ఆయన. ఇంకా బయట మనకంటే బయటనే, లోపల కాదు, ఇల్లు బయట ఏదైతే ఎలివేషన్ ఉంటుందో మనకి ఆ గేట్ రోడ్ అలా కనిపించేలాగా. సో మనం డబ్బులు ఎందుకు వేస్ట్ చేసి కెమెరాస్ పెట్టడం అని మేము ఎంత అన్నా కూడా లేదు పెడదామన్నారు. సో సరే అని చెప్పేసి ఏదైతే మేము డాక్యుమెంట్ తయారు చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్ళామో ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు కెమెరా పర్సన్స్ వచ్చి వాళ్ళు ఫిట్ చేసేసారు. ఇంకా తర్వాత సాయంత్రం వరకు ఎవరైతే రెంట్కి తీసుకోవాలనుకున్నారో ఆ పర్సన్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వచ్చి చూసి అడిగారు, మేడం మొన్న కెమెరాస్ లేవు కదా, ఇప్పుడేమో కెమెరాస్ ఉన్నాయి అని నేను చెప్పాను. అవునండి, ఇది మేము ముందు నుండి అనుకుంటున్నదే, మేము దూరంగా ఎక్కడో దూరంలో ఉంటాం కదా, కెమెరాస్ పెట్టాలని ముందు నుండి అనుకున్నాం, మీరు అదే తొందరగా మాకు హౌస్ కావాలన్నారు కాబట్టి ఇంకా మేము ఈరోజు పెట్టించాము, అది కూడా బయటనే ఉంటుంది అని మేము చెప్పిన తర్వాత ఆయన సరే అని ఓకే చెప్పి డాక్యుమెంట్లో అగ్రిమెంట్లో సైన్ చేసి తర్వాత కీస్ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు నేను అడిగాను, మీ నెంబర్ మీద వాట్సాప్ లేదండి, నాకు వేరే ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వండి అని. అదే మీ మిస్సెస్ అని చెప్పారు కదా, మీ మిస్సెస్ నెంబర్ ఇవ్వండి అని కూడా అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారంటే మా మిస్సెస్ ఫోన్ షాపింగ్ దగ్గర పోయింది మేడం, కొత్త నెంబర్ తీసుకోగానే మేము మళ్ళీ నెంబర్ ఇస్తాం, మీకు వాట్సాప్ చేస్తామని చెప్పారు. మీ ఈ నెంబర్కి కూడా వాట్సాప్ లేదండి అంటే నేను ఇన్స్టాల్ చేస్తాను, ఏదో చేసి మీకు హాయ్ పెడతానని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి మేము వచ్చేసాము. వచ్చాక ఒక 2-3 అంటే ఆ కెమెరాస్ అప్పుడు రన్నింగ్లోనే ఉన్నాయి. ఒక 2-3 days అయింది, ఎవరు రాలేదు ఇంటికి. ఒక 3 days తర్వాత అలా ఒక వెహికల్ వచ్చింది, అదే ఒక టెంపో టైప్లో. అందులో నుండి కొన్ని సామాన్లు అయితే దించారు. అవి ఏమంటే మామూలుగా డైనింగ్ టేబుల్, సోఫా సెట్,
ఒక ఫ్రిడ్జ్, ఏసీస్ ఇవే ఉన్నాయి. ఒక ఫ్యామిలీ పర్పస్గా మన కిచెన్ సామాన్ ఎంత ఉంటుంది అట్లాంటిది ఏమీ లేదు. పిల్లలు ఉన్నారంటే ఏదో ఒకటి పిల్లలకి రిలేటెడ్ సైకిల్ అసలు ఏమీ లేవు అలాంటి. మనకంటే హోమ్లీ టైప్ అసలు ఏ ఒక వస్తువు కూడా వాళ్ళైతే దించడం మాకు కనిపించలేదు. ఇంకా జస్ట్ ఆ సోఫా సెట్లు అవి మాత్రం దించేశారు, ఏసీ వాళ్ళు ఏదో ఫిట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా అంతే. ఆ తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత కెమెరా ఆఫ్ అయిపోయింది. కెమెరా ఆఫ్ అయితే మాకు అప్పుడు కొంచెం ఏంటి వీళ్ళు కెమెరా ఆపేశారు, ఓకే కరెంట్ ఏమైనా పోయిందేమో అనేసి మేము ఓకే లైట్ తీసుకున్నాం. 1 డే అయిపోయింది, 2 days అయిపోతున్నాయి, కెమెరా ఆన్ అవ్వట్లేదు. 3-4 days అయింది. ఇంకా అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఇంట్లోకి వచ్చి కూడా ఒక 2-3 days పైనే అయింది. సో మేము ఫోన్ చేస్తుంటే 1-2 days స్విచ్ ఆఫ్ వచ్చింది, నాట్ రీచబుల్ కూడా వచ్చింది. సరే మళ్ళీ కాల్ చేస్తున్నాం, కంటిన్యూగా కాల్ చేస్తుంటే ఆ లేడీ చేత మాట్లాడించాడు ఆయన. మేడం మేము ఇట్లా మా అమ్మకి బాగలేకపోతే మేము వేరే హాస్పిటల్లో ఉన్నాము, వేరే ఊర్లో, కొంచెం టైం ఇవ్వండి, మీ అడ్వాన్స్ మేము ఇస్తాము అని చెప్పారు. ఇంకా సరే బాగలేదు అంటున్నారు కదా అని చెప్పేసి మేము కూడా ఓకే సరే అండి చూసుకుని వేయండి అని చెప్పి మేము చెప్పాము. అడ్వాన్స్ కూడా పెండింగ్ ఉంది కదా. 2-3 days అయిపోయాయండి. తర్వాత మళ్ళీ రెస్పాన్స్ లేదు. ఇంట్లో కూడా ఎవరు వచ్చిన దాఖలాలు అయితే లేవు, ఎవరు ఇంట్లో ఫ్యామిలీ కూడా రాలేదు. వాళ్ళని చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ తర్వాత 2-3 days తర్వాత మళ్ళీ ఫోన్ చేశాము, ఏమంటే మీరు ఇంకా అడ్వాన్స్ వేయలేదు, కెమెరాస్ కూడా ఆన్ చేయడం లేదు, అసలు ఏంటి అంటే లేదు మేడం మేము ఇంకా ఇక్కడే ఉన్నాం వేరే ఊర్లో, మా మామయ్య గారికి యాక్సిడెంట్ అయింది, మేము ఇట్లా ఇంట్లో మా అత్తయ్య గారికి మగపిడ్డలు లేరు కాబట్టి మేమే ఖర్చు పెట్టాము, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, మీకు ఇవ్వాల్సిన అడ్వాన్స్ ఏదైతే ఉందో అది కూడా మేము వాళ్ళకి కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు మేడం, మీకు ఒక 2-3 daysలో ఇస్తాము అని చెప్పి. ఇంకా మేము అది కూడా నమ్మేసాము, సరే అని చెప్పి. 2-3 days కూడా అయిపోయాయి. సో అంటే మాట మీద ఒక్కొక్కసారి అంటే మన అందరు మనుషులు ఒకేలా ఉంటారని మనం అనుకోం కదా. ఓకే మంచి వాళ్ళేమో అలా అనుకుని మేము ఇంకా సరే అని చెప్పాము. ఒక 2-3 days మళ్ళీ 2-3 days అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఫోన్ లేదు వాళ్ళ వైపు నుండి, ఏం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఇంకప్పుడు నేను మళ్ళీ కంటిన్యూగా ఒక డే అంతా కాల్ చేస్తే ఈవినింగ్ ఫోన్ లిఫ్ట్ చేసి మేడం మీ నెంబర్ మీద ఫోన్పే గూగుల్ పే ఏం పోవట్లేవు అని చెప్పారు, మీ అకౌంట్ నెంబర్ పంపించండి నేను వేస్తానన్నారు. సరే అండి, యాక్చువల్గా అయితే పని చేస్తుంది ఫోన్పే గూగుల్ పే, మరి మీకు ఎందుకలా వచ్చిందో తెలీదు, నేను అకౌంట్ నెంబర్ ఇస్తానని చెప్పి అకౌంట్ నెంబర్ ఇమ్మీడియట్గా మా హస్బెండ్ని అడిగి సెండ్ చేయమంటే సెండ్ చేసేసాను. ఈలోపు 1 day అయిపోయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా నాకు మళ్ళీ ఏం అమౌంట్ వాళ్ళు వేయలేదు. మళ్ళీ కంటిన్యూగా నేను నెక్స్ట్ డే కాల్ చేస్తూనే ఉన్నాం మేము. అప్పుడు మళ్ళీ ఆ లేడీ లిఫ్ట్ చేసి అక్క మేము ఇంకా ఇక్కడే ఉన్నాము, డబ్బుల విషయం మాట్లాడట్లేరు ఇంకా వాళ్ళు, మేము ఇక్కడే ఉన్నాము, మేము ఇంకా రాలేదు, మాకు యాక్చువల్గా ఆ రోజు ట్యూస్డే నేను ఫోన్ చేసినప్పుడు ఆమె చెప్పింది నాకు నెక్స్ట్ మండే వరకు టైం ఇవ్వండి, నేను మండే మేము ఇంటికి వచ్చేస్తాము, ఆ రోజు మీకు పేమెంట్ చేస్తాము. అంటే అసలు ఏం మాట్లాడుతున్నారమ్మా నువ్వు, ఈరోజు ఇంకా ట్యూస్డేనే, మళ్ళీ మండే అంటే ఇంకా వారం ఉంది కదా, అసలు అంతసేపు అన్ని రోజులు అయితే కుదరదు, మీరు ఈవెన్ ఫోన్ నెంబర్ ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇవ్వడం లేదు, ఫోన్లో మీరు చేస్తే ఒక్క నెంబర్ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, లేకపోతే నాట్ రీచబుల్ వస్తుంది, మీరు అసలు కాంటాక్ట్లో ఉండట్లేరు, కుదరదు ఇలా అయితే, మాకు ఒక 2-3 daysలో మీరు అడ్వాన్స్ వేయండి, తర్వాత కెమెరాస్ కూడా మాకు చెప్పకుండా అసలు మేము ఓనర్స్ మా పర్మిషన్ లేకుండా మీరు ఆఫ్ చేసేసారు, ఇప్పుడు దాకా ఆన్ కూడా చేయట్లేరు, అది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు కెమెరాస్ వెంటనే ఆన్ చేయండి. అంటే లేదు మేడం మేము ఇంకా వెళ్ళలేదు, మేము వెళ్తాము, మాకు బాగలేదు, ఇక్కడ పరిస్థితి బాగలేదు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. ఇంకా లేదండి నేను కొంచెం గట్టిగా చెప్పాలి, మీరు మాకు అడ్వాన్స్ తొందరగా వేసేసేయండి అని. ఇంకా సరే ఆ రోజు అయిన తర్వాత ఒక 2 days తర్వాత యాక్చువల్గా కొంచెం ఇదంతా చూస్తుంటే మాకు కొద్దిగా డౌట్గా అనిపిస్తూ ఉండింది, కెమెరాస్ ఆఫ్ చేశారు, వీళ్ళు అక్కడ ఏదైనా రాంగ్ చేస్తున్నారా అని అనిపించింది.
తర్వాత ఒక 2-3 days తర్వాత మా మరిది వాళ్ళు మామూలుగా టౌన్లో పని ఉంటే వాళ్ళు వెళ్ళారనమాట, మా మరిది మా తోడి కోడలు వాళ్ళు. అప్పుడు మేమేం చెప్పామంటే ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి చూడండి అసలు ఉన్నారా లేదా, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా అని చెప్పి మేము డౌట్తో చెప్తే వాళ్ళు మధ్యాహ్నం 2 o'clock టైంలో ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి చూస్తే డోర్స్ ఓపెన్ ఉన్నాయి, ఎవరో ఇద్దరైతే నిలబడి ఉన్నారు. ఆ నెంబర్కి కాల్ చేసి ఎక్కడున్నారండి మీరు అని అడిగితే మేము ఊర్లో లేమండి అన్నారు. మీరు ఊర్లో లేకపోతే మరి ఇక్కడ డోర్స్ ఓపెన్ ఉన్నాయి, ఇల్లు ఇక్కడ ఎవరో ఇద్దరు మనుషులు ఉన్నారు అంటే వాళ్ళు ఏసీ రిపేర్ చేయడానికి వచ్చిన వాళ్ళు, ఏసీ ఫిట్టింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అని చెప్పారు. ఏసీ ఫిట్టింగ్ చేయడానికి వచ్చినా కూడా మీరు లేకుండా మీరు ఎక్కడో ఊర్లో ఉండి మీరు ఎవరో వచ్చి ఓపెన్ చేయడం ఏంటండి అంటే లేదు మేము వస్తాము అని చెప్పారు. మీకు అడ్వాన్స్ కూడా వేస్తామని చెప్పారు కదా ఒక సాటర్డే మండే వరకు అంటే లేదు మీరు మాకు అడ్వాన్స్ వేయకండి, వేసిన అడ్వాన్స్ 1 monthది ఇంకొక 10 days 13 daysలో అడ్వాన్స్కి ఆ 1 monthకి సరిపోతుంది, మీరు ఖాళీ చేసేసేయండి, మాకు ఇల్లు కావాలి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీకు ఎవరైనా ఏమని చెప్పారా మా మీద, మీరు ఎందుకు ఖాళీ చేయమంటున్నారు అంటే ఎవరు మాకు ఏమీ చెప్పలేదు, మాకే ఇల్లు కావాలి, ఒకటి మీరు అడ్వాన్స్ ఇంకా కరెక్ట్గా ఇవ్వలేదు, తర్వాత ఫోన్స్ ఏమో నంబర్స్ సరిగ్గా పనిచేయట్లేవు, మీరు ఒక నెంబర్ ఇచ్చారు అది కూడా పనిచేయడం లేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఒక 10-12 daysలో టైం అయిపోతుంది కదా మీది, ఖాళీ చేసేయండి అని చెప్పాము. సరే అని చెప్పారు, ఒప్పుకున్నారు ఖాళీ చేస్తామని. దాని తర్వాత మళ్ళీ ఒక 1 week గడిచింది. తర్వాత మేము ఒకసారి మళ్ళీ కాల్ చేసాము వీళ్ళకి, మేము మీకు ఖాళీ చేయండి మీరు వేరే చూసుకున్నారు కదా అని మాట్లాడదామని కాల్ చేస్తే ఒక డే అంతా కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం టైంలో కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు ర్యాష్ అయ్యారు మా మీద, అసలు మీరు అన్నిసార్లు మాకు ఎందుకు కాల్ చేస్తారు, మేమేమైనా మీకు అప్పున్నామా, మీరు మాకెందుకు అన్నిసార్లు కాల్ చేస్తారంటే అవునండి మీరు ఒక్కసారి కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేస్తే మేము ఇన్నిసార్లు కాల్ చేయం కదా, మేము వస్తాము ఒక 2-3 daysలో చెప్పాం కదా, అది ఇన్ఫార్మ్ చేద్దామని మేము కాల్ చేసామంటే అయినా సరే మీరు మాకు ఎందుకు అన్ని సార్లు కాల్ చేస్తారు, మేము మీకేం అప్పు లేము, మీరు కెమెరాస్ కూడా మాకు చెప్పకుండా మీరు కెమెరాస్ పెట్టారు, మీరు ఇన్నిసార్లు మాకు కాల్ చేయొద్దు, కెమెరాస్ కూడా మీరు అలా పెట్టకూడదు అని చెప్పి మా మీద రివర్స్లో ర్యాష్ అవుతున్నారు. ఇంకా అప్పుడు మేము కూడా అసలు మీరు మాకు ఖాళీ చేసి కీస్ ఇచ్చేసేయండి, మీకు మాకు ఏ గొడవ ఉండదు అది చెప్పడానికి మేము కాల్ చేసినామంటే ర్యాషింగ్ అని పెట్టేశారు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక 2 daysలో మా కీస్ ఇవ్వాలి ఆ డేట్ రోజు అన్న టైంలో మేము 1 day బిఫోర్ మేము రేపు వస్తున్నాము మార్నింగ్ అని చెప్పడానికని కాల్ చేసాము. ఫోన్ స్విచ్ ఆఫ్, ఫుల్ డే స్విచ్ ఆఫ్ ఫోన్. ఇంకా మేము అయిపోయింది, ఇంకా స్విచ్ ఆఫ్ వచ్చినా సరే నెక్స్ట్ మార్నింగ్ మనం వెళ్దామని చెప్పేసి మేము మార్నింగ్ వెళ్ళాము మా ఇంటి దగ్గరికి. మేము వెళ్ళేసరికి ఇల్లు తాళం వేసేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాని తర్వాత మేము పక్కన ఇంట్లో వాళ్ళని అడిగితే యాక్చువల్గా అదేంటంటే ఒక కొత్త వెంచర్ వేసిన ఏరియా అన్నమాట, ఒక విలేజ్, మన టౌన్లోనే ఒక విలేజ్ పక్కన ఒక కొంచెం స్థలంలో మనకి ప్లాట్స్ అన్ని చేసి కొన్ని విల్లాస్ కట్టారు, కొన్నేమో ప్లాట్స్గా అమ్మేసినవి. విల్లాస్లో కొన్ని సేల్ అయ్యాయి, కొన్ని ఇంకా సేల్ కాలేదు. ఆ ప్లాట్లలో కూడా కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొంచెం అంటే మనుషులు తిరగడం అది తక్కువగా ఉంటుంది, మరి అంటే ఇల్లు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి. సో మేము మా పక్కన ఒకరు ఉంటే వాళ్ళని అడిగాము, మీరు ఇక్కడ వీళ్ళు లేరు కదా తాళం వేస్తుందంటే వాళ్ళు ఏం చెప్పారంటే లేదు ఇంతకు ముందు దాకా ఉండే, వాళ్ళు ఇప్పుడే తాళం వేసి వెళ్ళినట్టున్నారని. సరే మేము ఫోన్ చేసాము, స్విచ్ ఆఫ్ వచ్చింది చాలాసేపు. తర్వాత కాసేపటికి వాట్సాప్ ఆన్ అయింది. సో మేము వాట్సాప్లో కంటిన్యూగా మెసేజెస్ పెడుతున్నాము, మేము ఇంటి దగ్గరకు వచ్చాము, మీరు మాకు కాల్కి రెస్పాండ్ అవ్వట్లేరు. ఆ ముందు రోజు మాకు అసలు చాలా టెన్షన్, మేము ఎంత టెన్షన్ పడ్డామంటే అసలు రేపు పొద్దున వెళ్ళాక ఏమవుద్దో, వాళ్ళు మనకి చెప్పినట్టు మనకి కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా అని చాలా టెన్షన్ పడ్డాం మేము. అసలు మా అత్తయ్య గారు అయితే ఇంకా భోజనం కూడా చేయమంటే లేదు రేపు ఏమవుతుందో, వాళ్ళు సరిగ్గా మనకి ఇస్తే కీస్ మంచిదే లేకపోతే ఏమైనా గొడవ పెడతారేమో అట్లా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డారు. అంతే కదమ్మా, ఎంత టెన్షన్ పడ్డాం అసలు. మేము ఇక్కడ పిల్లలు వాళ్ళ స్కూల్స్ అవి చూసుకోవాలా, ఆ టెన్షన్ తీసుకోవాలా, అసలు ఇల్లు కొనుక్కొని
డ్రీమ్ హౌస్ అంటాం కదా, సొంత ఇల్లు కళ అంటాము. సరే మన పిల్లల కోసం అని ఒక ఇల్లు కొనుక్కున్నాము, అది కూడా ఈఎంఐ పెట్టుకునే. మనం అంత పెద్ద ఇల్లు కొనాలంటే డైరెక్ట్ క్యాష్తో కాకుండా మేము ఈఎంఐ పెట్టుకుని నెల నెల కష్టపడి కట్టుకుంటా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైం అంటే రెంటెడ్ ఇంట్లో ఉంటారు, తర్వాత మెట్టు మెట్టు ఎక్కి కొత్త ఇల్లు కొనుక్కోవడమో కట్టుకోవడమో సొంత ఇల్లు అని డ్రీమ్ ఉంటుంది. సో అట్లాగే మేము ఇల్లు కొనుక్కున్నాము అని డబ్బులు పోసి ఈ టెన్షన్ ఏంటి అసలు అని చెప్పేసి మాకు చాలా బాధగా ఉండింది. తర్వాత ఇంకా అదే ఆ రోజు ఇంకా మేము వాళ్ళకి కంటిన్యూగా అప్పుడు ఫోన్స్ చేస్తున్నప్పుడు అదే మెసేజెస్ చేస్తుంటే అప్పుడు మెసేజెస్కి రిప్లై వచ్చింది. ఏమంటే మేము సీరియస్గా మెసేజెస్లో వార్నింగ్ ఇచ్చాము, మీరు ఇప్పుడు వచ్చి ఇంటి దగ్గరికి మాకు కేసు ఇవ్వకపోతే మేము కేసు పెడతామని కూడా చెప్పాము. అప్పుడు మాకు కాల్ వచ్చి కంటిన్యూగా వాళ్ళ మెసేజెస్లో రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారంటే మాకు ఇంకా 2 days ఇవ్వండి, 2 days తర్వాత మీకు కేసు ఇస్తాము అని. మేము లేదు అస్సలు ఒప్పుకోము, మాకు ఈరోజు మిమ్మల్ని అంత దూరం నుండి మాటికి మీరు పిలిచినప్పుడల్లా మేము రాలేము, మాకు కేసు ఇచ్చేసేయండి, మీకు ఇచ్చిన టైం అయిపోయింది అని చెప్పేసి మేము గట్టిగా మెసేజెస్లో వార్నింగ్ ఇచ్చేసాము. లేదంటే మేము కేసు పెడతామని కూడా. అప్పుడు లేడీతో కాల్ చేపించారు. సో ఆ మధ్యలో అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆన్సర్ చేయాలనుకుంటారో ఆ లేడీ ఉన్నప్పుడు కాల్ చేస్తున్నారు వాళ్ళు. అయితే మేము ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు అక్కడ తెలిసిన ఒక విషయం ఏంటంటే మాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. చెప్పాను కదా, అంటే కొంచెం కొన్ని ఇళ్ళే ఉంటాయి అక్కడ, కొంచెం బర్రెలు గొర్రెలా కాసుకునే వాళ్ళు లేడీస్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అమ్మ ఇంట్లో ఇక్కడ అదే చెప్పొచ్చు పేక్ ఆడడము, తాగడము, ఇంకా ఇంకొకటి ఇల్లీగల్ ఇట్లాంటి పనులు నడుస్తున్నాయి. మేమే ఇంకొక 2 రోజుల్లో చూసి మీకు కాల్ చేసి డైరెక్ట్గా మేమన్నా కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాము, లేదంటే మీకన్నా కాల్ చేపించాలని అనుకున్నాము, ఈ లోపే మీరు వచ్చారు అని చెప్పేసి. ఇంకా చాలా భయపడ్డాం. అసలు ఏంటి ఎక్కడొచ్చి ఇరుక్కున్నాం మనము ఈ వెతికి. అంటే చాలా మంది కాల్ చేశారు రెంట్కి కావాలని, అందరినీ అంటే వాళ్ళు ఎవరూ తీసుకోలేదు, మనము వీళ్ళకి ఇచ్చాము, పోయి ఎక్కడ ఇరుక్కున్నాము అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము. ఇంకా అయితే ఈ గ్యాప్లో ఈ 1 monthలోనే మా హస్బెండ్ కూడా వచ్చారనమాట, ఒక 10 days లీవ్ మీద. అయితే ఒకవేళ ఆయన అంటే వచ్చి వాళ్ళని ఏమన్నా అడిగినా కూడా, అంటే ఒకవేళ ఇట్లా లీగల్ కేసులు అట్లాంటివి ఏమైనా అయినా కూడా ఆయన రిటర్న్ మళ్ళీ వెళ్ళడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్, మా మరిది వాళ్ళందరూ ఏమన్నారంటే లేదన్నా నువ్వు వెళ్ళు, ఏం ప్రాబ్లం ఉన్నా మేము ఇక్కడ చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చారు. మా హస్బెండ్ రిటర్న్ కూడా వెళ్ళిపోయిన తర్వాత 2 days తర్వాత మేము వెళ్ళాం కీస్ తీసుకోవడానికి. సో అలా అనుకున్నట్టే అంత దూరం వెళ్ళింది విషయం. ఇంకా వాళ్ళప్పుడు ఆ లేడీతో కాల్ చేపించి ఆమె లేదండి మేము ఇక్కడ లేము, మేము ఊర్లో లేము, మేము 2 daysలో వస్తాము, 2 days టైం ఇవ్వండి, మేము అసలు అంటే మేము లేదు మీరు ఖచ్చితంగా మాకు ఈరోజు ఇవ్వాల్సిందే, మేము లేదంటే కేసు పెడతామంటే మేము ఏం తప్పు చేసామని మా మీద కేసు పెడతారు అని అడిగారు. అసలు మీరు ఇల్లు తీసుకున్న పర్పస్ ఏంటి అంటే ఫ్యామిలీ కోసం ఉంటున్నారా ఫ్యామిలీ అంటే. ఇంకా ఆమె చెప్పిన ఆన్సర్ చూస్తే మాకు నవ్వాలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమంటుందంటే ఏమోనండి మాకు తీసుకున్నప్పటి నుండి ఇంట్లో చేరడానికి కుదరడం లేదు, పరిస్థితి బాగానే లేదని చెప్తుంది. ఇంకా ఎలా నమ్ముతారు చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు ఇంట్లో ఇట్లా జరుగుతుందండి అని. ఆమెమో ఇంకా అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇంకా లేదు మీరు ఇప్పుడుకిప్పుడు వచ్చి ఇవ్వకపోతే మాత్రం మేము కేసు పెడతామని చెప్పాము. దీనికి మా మరిది వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్ ముగ్గురు వెళ్ళి డైరెక్ట్గా కొంచెం ఎంక్వైరీ చేశారు ఆ చుట్టుపక్కల. అయితే నిజంగానే షాక్ అయ్యాం మేము. ఏంటంటే నిజంగానే అక్కడ అట్లా జరుగుతుందని చాలా మందికి తెలుసు. అది వాళ్ళు ఇంకా మేబీ కొన్ని రోజులు అయితే మాకు చెప్పేవాళ్ళేమో, లేదంటే డైరెక్ట్ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు తర్వాత ఏం జరిగేదో. బట్ మేము ముందుగానే పసిగట్టడము, ఆ కెమెరాస్ వాళ్ళు ఆఫ్ చేయడము, మేము ముందు అసలు కెమెరాస్ పెట్టించడము, వాళ్ళు అది ఆపేయడము,
దాని తర్వాత ఫోన్స్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము, ఇవన్నీ డౌట్స్ మాకు రావడం వల్ల మేము తొందరగా పసిగట్టామేమో అక్కడ అట్లా ఏదో జరుగుతుందని. అది మంచిదైంది మాకు. ఇంకా మేము వీళ్ళు వెళ్ళి ముగ్గురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసారు, మాకు ఇలా ఇలా ఉంది జరుగుతుంది అని. సో అక్కడ సార్ అంటే పోలీస్ ఎస్ఐ ఆర్ సిఐ ఆయన ఏం చెప్పారంటే, ఇంకా నంబర్ తీసుకుని మీరు వెళ్ళండి, నేను కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి. ఇంకా మాకేమనిపించిందంటే ఇంకా ఆ రోజు అవుతుందో లేదో పని, ఇంకో 2 రోజులు పొద్దున్న నుంచి భోజనం లేకుండానే కూర్చొని మేము. చూడండి మా పరిస్థితి ఎలా ఉండిందంటే, ఇల్లు ముందు తాళాలు వేసుకుని వాళ్ళు, ఇల్లు ఏమో కళ్ళ ముందు వెళ్ళింది, మేము బయట రోడ్డు మీద కూర్చుని ఉన్నాము. అంటే మేము ఈవెన్ ఆ తాళాలు తీసి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అట్లా వెళ్ళినా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేను మా తోడికోడలు ఇంటి ముందు అక్కడే కూర్చుని ఉన్నాము. ఇంకా వీళ్ళు ముగ్గురేమో కేసు కంప్లైంట్ చేసేసి వచ్చారు. వచ్చి సరే ఇక్కడ మనం ఉంటే ఇలాగే ఇక్కడే ఉంటే వాళ్ళు రారేమో, మనం అలా వెళ్దాము అని చెప్పేసి ఇంకా మేమందరం అక్కడ నుండి వచ్చేసాము. వచ్చిన కాసేపటికి ఇంకా కొంచెం సేపు తర్వాత ఇంకా మా హోప్స్ ఏంటంటే ఆ రోజు అసలు పని అవ్వదేమో, 2-3 days టైం పడుతుందేమో, వాళ్ళకి ఆ టైం ఇవ్వాలేమో అని చెప్పేసి మేము అనుకున్నాము. బట్ ఒక 1 hour తర్వాత అతనే కాల్ చేసి, సార్ మేము గంటలో ఖాళీ చేసేస్తున్నాము, మీరు వచ్చి కీస్ తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఇంకా అప్పుడు మాకు అసలు అంటే మా టెన్షన్ అప్పుడు తగ్గింది. ఓకే పోన్లే ఏదో ఒకటి, అంటే అటు మరి ఆ పోలీస్ వాళ్ళు ఏమన్నా కాల్ చేసి మాట్లాడడం వల్లనా లేకపోతే ఇంకా ఏమో తెలియలేదు మాకు. దేవుడి దయ. ఏంటమ్మా ఇది అసలు, మనం ఇంత డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కుని ఇంత టెన్షన్ పడడం ఏంటి మనం రెంట్కి ఇచ్చి అని చెప్పేసి మేము అసలు మాకు 1 month అయితే అసలు చాలా టెన్షన్ పడ్డాం మేము. ఇంకా వాళ్ళు ఫోన్ చేయగానే ఇంకా వెళ్ళేసి అక్కడికి వెళ్తే వాళ్ళు విదిన్ 1/2 hour లో వచ్చేసి ఆ సోఫా సెట్లు అవి తొందరగా తీసేసుకుని వాళ్ళు తీసేసారు. మామూలుగా మనకు ఒక ఏసీ ఇన్స్టాలేషన్ కి కావాలంటే మనము కంప్లైంట్ చేసి కస్టమర్ కేర్ లో రిక్వెస్ట్ పెడితే వాళ్ళు వచ్చి ఏసీ, అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారు, అయినా కూడా కొంచెం టైం పడుతుంది. బట్ ఇమ్మీడియట్ గా ఒక 1 hour 1 hour లోపు వాళ్ళు రావడము, ఏసీలు కూడా అన్ఇన్స్టాల్ చేసేసుకుని బండ్లో వేసుకుని వెళ్ళిపోవడము అంతా 1 hour లోపు అయిపోయింది. దాని తర్వాత మేము ఇంకా మా కీస్ ఇచ్చేసారు. మేము మా లాక్స్ ఇంకా ఎక్స్ట్రా కొన్ని లాక్స్ కూడా వేసేసి కెమెరాస్ ఆన్ పెట్టేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం అనమాట. సో ఇది జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఈ 1 month మేము పడ్డ టెన్షన్ అయితే చాలా టెన్షన్ పడ్డాం మేము, చెప్పలేం అంత టెన్షన్. అసలు ఏం జరుగుతుందో, వాళ్ళు అసలు ఇంట్లో చేరిన వాళ్ళు ఎలాంటి మనుషులో, ఒకవేళ మనం వెళ్తే ఒక్కరిగా ఇద్దరుగా మనం వెళ్ళినా ఏం చేస్తారో ఏంటో అనేసి చాలా భయపడ్డాము. బట్ ఇంకా మాకు వాళ్ళు కీస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అయితే మా టెన్షన్ తగ్గింది. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఇల్లు ఇచ్చే ముందు అడిగాము మా తెలిసిన వాళ్ళని, ఆ టౌన్ లో ఉండే వాళ్ళని, అసలు ఫార్మాలిటీస్ ఏంటి ఒకవేళ రెంట్కి ఇవ్వాలి అంటే ఇక్కడ ఈ ఏరియాలో అంటే అట్లా ఏం ఉండదు. అసలు మామూలుగా వస్తారు, ఇల్లు చూసేసుకుంటారు, అగ్రిమెంట్ కూడా కాదు, అసలు అడ్వాన్స్ ఇచ్చేసి ఇల్లు మామూలుగా తీసేసుకుంటారు రెంట్ కనే చెప్పారు. కానీ ఎక్కువ ఫార్మాలిటీస్ అంటే మనకి మెట్రో సిటీస్లో ఉంటాయి, లైక్ హైదరాబాద్ కానీ బెంగళూరు, ఢిల్లీ అట్లాంటి మెట్రో సిటీస్లో శాలరీ, పే స్లిప్ కానీ ఎక్కడ వర్క్ చేస్తున్నారు అట్లాంటివన్నీ కూడా. కానీ ఇది చిన్న మామూలు టౌన్ కాబట్టి అసలు ఏం ఫార్మాలిటీస్ ఉండవని చెప్పారు. బట్ అయినా కూడా మేమేంటంటే అట్లా ఇస్తాము ఇల్లు, కనీసం ఆధార్ కూడా తీసుకోకుండా అని చెప్పేసి మేము ఆధార్ తీసుకుని ఇచ్చామన్నమాట. ఆధార్ తీసుకున్నా కూడా నేను చెప్పేది వర్షన్ ఏమంటే, ఆధార్ తీసుకున్న మనుషుల్ని మొహం చూసి మోసపోకండి, నవ్వుతూ ఉంటారు, ఏమో చెప్తారు చూడండి, నవ్వి వెనక గోతులు తవ్వుతారు అన్నట్టు మేము వాళ్ళు నవ్వి బాగా మాట్లాడి మోసపోయినాము. మీరు కూడా అలా మోసపోకుండా ఆధార్ తీసుకున్నాములే ఏం కాదులే అని అనుకోకుండా మీరు కూడా ఇంకా లోతుకు పోయి చూసి మాట్లాడి, బాడుగులకి ఇచ్చేటప్పుడు కొంచెం మాట్లాడుకొని వెనక ముందు
చూసుకొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు, జాబ్ ఏం చేస్తారు, వాళ్ళు చెప్పిన జాబు కరెక్టా కాదా అని కొంచెం లోతుగా కనుక్కొని బాడుగులకి వేయడం మేలు. మనం ఏమంటే మనకేం ఊరికే రావటం లేదు, డబ్బులు కష్టపడితేనే వస్తున్నాయి. కష్టపడ్డ డబ్బులు ఒక ఇల్లు తీసుకోవాలా అని ఒక ఆలోచన ఉంటుంది. ఆ పిల్లల కోసం ఆ ఆలోచన బట్టి ఇల్లు తీసుకుంటాము. అది ఎందుకు ఖాళీగా పెట్టుకోవాలన్న వర్షంతో బాడుగులకి ఇస్తాం కాబట్టి ఇచ్చేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడుకొని ఇవ్వడం మంచిది. మేము మోసపోయినట్టు మీరు మోసపోకండి. మేము నిజంగానే మోసపోయాము, మీరు వీడియో చేస్తున్నామని చెప్తున్నామని అనుకోబాకండి. ఇది రియల్గా జరిగింది, మా మీద జరిగింది కాబట్టి మేము చెప్దాము. 10 మందికి ఉపయోగపడుతుందేమో ఈ మాకు చేసిన మోసం అని చెప్పి చెప్తా ఉన్నాము. యాక్చువల్గా అయితే అంటే అందరూ ఇలాగే ఉంటారని చెప్పడం మా ఉద్దేశం కాదు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మాకు మేము చూసిన వీళ్ళైతే జెన్యున్ గా అనిపించింది. అంటే మేము వాళ్ళని మాదిరిగా ఉన్నారు వాళ్ళు. మన ఫ్యామిలీ మనం ఎలా ఉంటామో అలా ఉన్నారు. అంతే, మనకు వాళ్ళు మోసం చేస్తారేమో అన్నట్టు కాకుండా చిన్నపిల్లలు ఉన్నారు, అది ఇది స్కూలు ఇవన్నీ మాట్లాడారు కాబట్టి మేము కూడా కొంచెం నమ్మి ఇదయ్యాము. అలా మీరు కూడా నమ్మకండి, నమ్మకుండా చూసుకోండి, ఓనర్ కూడా చూసుకోండి. ఆ వచ్చిన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నది కాదనేది మాకు తర్వాత తెలిసింది. అందుకే మనం జస్ట్ ఒక్కరి ఆధార్ కాకుండా మనం ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరి ఆధార్ కూడా తీసుకుని చెక్ చేయడం బెటర్. ఎందుకంటే ఆ వైఫ్ ఆధార్ లో ఉంటుంది కదా హస్బెండ్ పేరు అది అనేసి. సో అట్లనైనా మనకు కన్ఫర్మేషన్ వస్తుందని. అసలు వాళ్ళిద్దరు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేది కాదు. మేము మోసపోయిన దాంట్లో మాత్రం కాదు, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. అసలు మాకు ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు మాట్లాడింది ఒకరు, మధ్యలో మాట్లాడేది ఇంకెవరో. సో ఇట్లా ఇదంతా జరిగిందనమాట. సో అందరూ ఇలా ఉంటారని అయితే మనం చెప్పడం ఉద్దేశం కాదు. ఉన్నారు మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు. అయితే బాడికి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, లేని వాళ్ళు కూడా బాగున్నారు అన్నట్టు. వచ్చే వాళ్ళు కూడా బాగుండాలా అనేది మా వర్షన్. చూసుకొని బాడుగులకి ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకొని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కూడా మీరు కూడా వాళ్ళ మీద కొంచెం నిఘా వేసి ఉంచండి, ఎలాంటి వాళ్ళు ఏమి అన్నట్టు. సో ఇదండి, మేము అంటే సొంత ఇల్లు కొనుక్కుని ఎంత రెంట్కి ఇచ్చిన వాళ్ళతో ఎంత ప్రాబ్లం ఫేస్ చేసామో. యాక్చువల్గా మేము కోరుకునేది ఏంటంటే, ఒకవేళ మీరు ఉండే వాళ్ళైతే మీరు ఓనర్స్ని ఇబ్బంది పెట్టకండి. అట్లాగే ఓనర్స్ అయితే కనుక అద్దెకు ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే మేము లైవ్గా మోసం చేయడం అనే అవన్నీ వింటుంటాము, సోషల్ మీడియాలోనైతే చాలా ఇప్పుడు వింటున్నాము. కానీ ఇది లైవ్గా మేము ఎక్స్పీరియన్స్ చేసేసరికి మాకైతే అసలు ఎలాగో అయిపోయినాం అందరం ఇంట్లో. అసలు ఏంటి ఇలా అనేసి ఇంకా ఫైనల్లీ మా కీస్ మాకు వచ్చేసాయి. వాళ్ళు ఏదో అనుకుంటారని మొహమాటానికి పోయి మనం ఏం తీసుకోకుండా ఇవ్వడము అట్లా ఏం చెయ్యొద్దు. మేము జస్ట్ ఆధార్ మాత్రమే తీసుకుని ఆ ఇల్లు ఇవ్వడము అదేమో మిస్టేక్ అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే అసలు అక్కడ అట్లాంటివి ఏం ఫార్మాలిటీసే ఉండవని చెప్పారు. బట్ స్టిల్ మేము ఆధార్ తీసుకోవడం వల్ల మాకు ఆ కంప్లైంట్ ఇవ్వడానికి ఒక ప్రూఫ్ ఉండింది. సో అండ్ సో పర్సన్కి మేము ఇల్లు ఇచ్చాము అని చెప్పేసి. ఆ ఆధార్ కూడా లేకపోయి ఉండుంటే అసలు మేము ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళము, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా సరిగ్గా లేనప్పుడు. సో అది కూడా మేము టెన్షన్ పడ్డాము. ఇంకా మీద అయితే ఇల్లు ఇచ్చేటప్పుడు ఈ నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా కనుక్కుని, ముఖ్యంగా అయితే అసలు మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం మంచిది. లేదంటే తెలియని వాళ్ళకి ఇస్తున్నామంటే గనక మనం కొన్ని రూల్స్ పెట్టుకొని, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, పే స్లిప్స్ ఏమైనా ఉన్నాయా, మీరే ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా, ఇలాంటి బేసిక్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే కనుక్కుని ఇల్లు ఇస్తే అది మనకు కూడా అసలు ఇబ్బంది ఉండదు అనేది మాకు అనిపించింది ఈ సిచ్యువేషన్ ని చూస్తే గనక. సో వీడియో మీకు అంటే యూస్ఫుల్ ఉంది, అవేర్నెస్ ఉంటుంది అని మీకు అనిపిస్తే గనక డెఫినెట్ గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. తర్వాత వీడియో చూడండి, అర్థం అవుద్ది. మీకు కూడా ఎలాంటి కష్టాలు వస్తాయా బాడీలకి ఇచ్చేటప్పుడు, ఫేస్ ఎలా చేయాలా అని అర్థమవుతుంది.
వీడియో ఫుల్ చూడండి. సో మేమైతే ఈ ప్రాబ్లం నుండి బయటపడ్డామంటే ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఏనండి. మా అత్తయ్య వాళ్ళు కానీ మా మరిది వాళ్ళు అందరూ సపోర్ట్ చేయడం వల్లనే మేము ఈ గొడవల నుండి అయితే బయటపడ్డాము. సపోర్ట్ మామూలుగా ఫ్యామిలీ నెంబర్ కూడా సపోర్ట్, ఆ దేవుడి దయ కూడా మా మీద చాలా ఉంది. ఆ దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా. అందుకని చెప్పి మీరు కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.